హలో మై బెస్టీస్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు మీ పర్సన్ నుండి వచ్చే ఛానల్ మెసేజెస్ అన్నమాట. మీ గురించి అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు, వారి మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయో ఈ లవ్ ఒరకల్ ఎనర్జీస్ కార్డ్లో చూద్దాం. మీకు రేపటి నుంచి ఎనర్జీస్ కార్డ్స్తో రీడింగ్ రావడం అయితే జరుగుతుందండి. ఈరోజు వచ్చి లవ్ రీడింగ్. ఈ లవ్ రీడింగ్లో మీ పర్సన్ నుండి వచ్చే మాటలు, మీకు దూరంగా ఉన్న అండ్ మీరెవరి గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఆ పర్సన్ మనసులో మాటలు, యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మాటలు ఏ విధంగా ఉన్నాయి. 2 కార్డ్స్ వచ్చేసాయి. మీరంటే చాలా చాలా ఇష్టం అంటండి. ఎందుకో మీకు కనెక్ట్ అయిపోయారు. వీరు మీతో మాట్లాడకపోవచ్చు, మీతో మాట్లాడినా సరిగ్గా మాట్లాడకపోవచ్చు, మీరు ఏం చెప్పినా వినిపించుకోకపోవచ్చు. అండ్ మీకు వీరంటే చాలా ఇష్టమై ఉంటుంది. కానీ ఈ పర్సన్కి మీ మీద ఇప్పటి వరకు ఎటువంటి ఎఫెక్షన్ కానీ, కేరింగ్ కానీ, అట్రాక్షన్ కానీ ఉండేది కాదేమో. అంటే తీసి పాడేసినట్టు మిమ్మల్ని పెద్ద పట్టింపు ఉండేది కాదు. కానీ ఈ పర్సన్కి మీరంటే ఎందుకో ఇష్టం అనేది కనిపిస్తుందండి. వీరు ఏమంటున్నారంటే, మీరు ఇచ్చే ప్రేమ కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ, అండ్ మీరు ఇచ్చే లైఫ్ కానీ ఎందులోనూ వీరు మీ విషయంలో చూపించలేరు, చేయలేరు, మాట్లాడలేరు. అండ్ మీరు చూపించే కేరింగ్ వేరు. వీరికి లవ్ అయినా అసలు మాటలైనా ఎక్స్ప్రెస్ చేయటం రాదని కూడా ఈ పర్సన్ అయితే అంటున్నారు. మిమ్మల్ని భరించడం చాలా కష్టం అండి. ఎందుకంటే మీకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఆపలేరు. కానీ ఈ పర్సను మీ విషయంలో ఎమోషనల్గా ఉన్నా, బాధపడినా సరే వారు కంట్రోల్ అయితే ఉంటారు. ఏంటంటే మీరు మనసులో ఏది ఉంటే అది మాట్లాడేస్తారు. కానీ ఈ పర్సన్ మనసులో ఉంటేనే మాటలు పైకి ఒకలా మాట్లాడతారు. మీకు ఈ పర్సన్కి అంత డిఫరెన్స్ అయితే ఉంది. వీరేమంటున్నారు, మీరంటే చాలా ఇష్టమైతే ఉంది, కానీ మీలా అయితే వీరైతే ఉండలేరు. ఇప్పటికే మీ ప్రేమ భరించలేకపోతున్నారండి. అండ్ మీరు చూపించే కేరింగ్ కానీ, మీరు ఇచ్చే లైఫ్ కానీ ఎందులోనే వీరు మీకు సరిపోరు. అంటే వీరి మనస్తత్వం వేరు, వీరి పద్ధతి వేరు, వీరు పెరిగిన వాతావరణం వేరు. మీలా ఉండాలి అనుకుంటే ఉండలేరన్నట్టుగా వీరైతే మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఇంకేమంటున్నారు ఈ పర్సన్, వీరేమంటున్నారు, ఏదైనా సరే ఇప్పుడు మీరంటే ఇష్టం ఉంది అంటున్నారు, మీతో మాట్లాడచ్చు కదా, మీరు అడిగిన కమిట్మెంట్ ఇవ్వచ్చు కదా. అండ్ మీరు ఏదైతే ఈ పర్సన్ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, హోప్స్ పెట్టుకున్నారో, అలా ఈ పర్సన్ నుండి వచ్చే మాట ఇప్పటికిప్పుడు మీరన్నది అనుకున్నది జరుగుతుందో లేదో అది పక్కన పెట్టినా, ఇప్పుడు మీరు ఆశతో ఎదురు చూస్తున్నారు. వారి మాట ఎలా వస్తుంది, వారి మనసులో మాట ఎలా ఉంది, చెప్తే బాను మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. కానీ ఈ పర్సన్ ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదంటండి. ఈ విషయంలో మీతో ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి. కానీ ఏ నిర్ణయం తీసుకోకుండా జరిగేదేదో జరుగుతుంది. కానీ నిర్ణయం తీసుకున్నవి జరగచ్చు, జరగకపోవచ్చు. అలాంటి ఆలోచనలతో ఈ పర్సన్ అయితే ఉంటున్నారు. అంటే ఈ పర్సన్ మీ విషయంలో క్లారిటీగా ఉండలేకపోతున్నారండి. అంటే సిచ్యువేషన్స్ అన్నీ కన్ఫ్యూజ్ అయితే చేస్తున్నాయి. మీరు అనుకోవచ్చు కదా, మీ విషయంలో ఒక మీకు క్లారిటీ ఇస్తే, వారు ఒక క్లారిటీగా ఉంటే, నిర్ణయం తీసుకుంటే, ఇక్కడితోటి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, హోప్స్ అయితే పెట్టుకున్నారో మీకు కొంచెం క్లియర్గా అనిపిస్తుంది. ఈ పర్సన్ విషయంలో ఇక్కడే చెప్తున్నారండి. ఇప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయం గురించి కాదు, ఇప్పుడు ఏ నిర్ణయాల్లో వారైతే లేరన్నట్టుగా మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఇంకేమంటున్నారు, వీళ్ళకి ఏమీ తెలియట్లేదు. వాళ్ళకి కావాల్సిన లైఫ్ ఏంటి, వాళ్ళు ఎవరితో ఉండాలనుకుంటున్నారు, వాళ్ళు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, అసలు వీరికి దొరికే రెస్పెక్ట్ అంటే మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, మాట్లాడే వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకుంటున్నారండి. ఇప్పుడు మీతో మాట్లాడటం మానేశారు. ఇప్పుడు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో వాళ్ళు మంచి వాళ్ళైతే అనుకున్నారు. కానీ ఇప్పుడు మీ పర్సన్ అడగచ్చు, మీ గురించి అడగచ్చు, ఉన్న వాళ్ళ గురించి అయితే అడగచ్చు. ఇప్పుడు వీళ్ళ గురించి ఎవరి గురించి అడిగినా సరే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీ గురించి అడిగినా మీ గురించి తెలియదు అంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళ గురించి అడిగినా సరే సమాధానం కూడా చెప్పరండి. కానీ వాళ్ళకి కావాల్సినవి
వాళ్ళకి నచ్చేవి వాళ్ళు అంటే వారికొక ఐడియా అనేది ఉంటుంది కదా లైఫ్ మీద కానీ, ఒక క్లారిటీ గురించి ఎలా ఉన్నా సరే ప్రతిదానికి వీరిలా మాట్లాడాలి, వీరిలా ఉండాలి, వీరితో ఇలా మాట్లాడితేనే వారికి నచ్చుతుంది, ఇలా మాట్లాడితే వీళ్ళకి నచ్చదు. ఇలా ఈ పర్సను మీ విషయంలో అడిగిన దానికి తెలియదంటున్నారు అండ్ ఇప్పుడున్న వారితోటి గురించి అడిగినా సరే సమాధానం ఇవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితి ఈ పర్సన్ లైఫ్లో అయితే ఉందండి. మీ గురించి అడిగినా సరే ఏమో అంటారు. ప్రజెంట్ ఉన్న వారి గురించి సైలెంట్గా అయిపోతారు కానీ సమాధానం ఇవ్వరు. అలాంటి మైండ్ సెట్లు అయితే ఉన్నారు. నెక్స్ట్ ఇదిగోండి మీ గురించి మరి అలాంటప్పుడు ఎందుకు ఫీల్ అవ్వాలి? మీ పని మీరు చూసుకోవచ్చు కదా, మీ లైఫ్ మీద ఉంది కదా, మళ్ళీ ఆలోచించడం ఎందుకు, మాట్లాడడం ఎందుకు అని మీరైతే అనుకుంటారు కదా. మీ పర్సన్ ఇప్పుడు ఇదే అంటున్నారు. అసలు మీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మీ గురించి ఎందుకు ఇలా ఎక్కువ మాట్లాడుతున్నారు? ఒకరికి సమాధానం ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అండ్ ఎందుకు మీ విషయంలో ఇంతలా ఫీల్ అవుతున్నారు అని వాళ్ళ మనసుకు అనిపించింది ఏంటి అంటే, మీరు ఎప్పుడు కరెక్ట్గానే ఉంటారండి, మీరు రైట్ పర్సన్ అన్నట్టుగా ఇప్పుడు మనసు అయితే చెప్తుంది కాబట్టి ఇలా మీ గురించి అయితే ఫీల్ అవుతున్నారంట. అంటే మీరు అనుకోవచ్చు మీరు మంచివారని తెలుసు, మీ పద్ధతి ఏంటో తెలుసు, మీ మనస్తత్వం ఏంటో తెలుసు, కానీ ఇంత వివరం లేకుండా ఎందుకు ఈ ప్రవర్తన అని కూడా అంటున్నారు కదా. అదే అంటున్నారండి, వీరికి తెలియకుండానే మీకు కనెక్ట్ అవుతున్నారు. మంచైనా చెడైనా మీ విషయంలో మంచి చేశారా అంటే అంటే వీరి వల్ల మీరు బాధపడ్డారు తప్ప ఒక విధంగా వీరి వల్ల మీ లైఫ్ అన్నది కొంచెం ఈ సమస్యలు అనుకోవచ్చు, ఒక ఏంటంటే బాధపడ్డవేనండి. సంతోషంగా ఉన్నది ఏంటంటే ఆ పర్సన్ మీతో మాట్లాడితే అంతకన్నా సంతోషం ఎక్కడ ఉండదు మీకు. ఈ పర్సన్ మీ వైపు చూసినా మీతో మాట్లాడినా అదొక ఆనందం అనమాట. అంటే ఏమీ ఆశించరు. ఈ పర్సను మీ లైఫ్లో ఉంటే చాలు, మీతో గొడవ పడినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వీరు మీతో ఉండాలనైతే అనుకుంటారు. అంటే బంధానికి అంత రెస్పెక్ట్ ఇచ్చే మీరు ఇప్పుడు మీ పర్సన్ కూడా అనేది ఏంటి అంటే మీరు రైట్ పర్సన్ అని. ఏ విషయంలో అయినా సరే, మాట తీరు విషయంలోనైనా, మనస్తత్వమైనా, పద్ధతి అయినా, మీరు పెరిగిన వాతావరణం అయినా సరే మీరు ఎప్పుడు కరెక్ట్గానే ఉంటారు. మీరు ఉన్నది ఉన్నట్టే మాట్లాడతారు. మీ మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకలా మాట్లాడే రకమైతే కాదు. ఇప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే నీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నాము, ఆలోచించడంలో నెగిటివ్ అని అనిపించిందంటే నో, చాలా పాజిటివ్గా అనిపించింది. మీరు చాలా మంచివాళ్ళు, రైట్ పర్సన్ అని. అంటే కరెక్ట్గా మాట్లాడతారు. అల్లిబిల్లి మాటలు, సెల్ఫ్ డబ్బాలు కొట్టడం కానీ, హరికథ బుర్రకథలు చెప్పడం కానీ. ఇప్పుడు ఎవరైనా మీ పర్సన్ గురించి అడిగారనుకోండి, మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడకుండా మీ పర్సన్ వైపే మంచిగా మాట్లాడి మీదే తప్పన్నట్టుగా మాట్లాడతారు. అంటే ఇక్కడ బంధం విషయంలో మీరు ఇచ్చే రెస్పెక్ట్ అనమాట. ఇప్పుడు మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు అవతల వాళ్ళకి తెలుసు, కానీ మీరు ఎప్పుడు ఒకరి దగ్గర తగ్గించి మాట్లాడడం కానీ అలా చేయరు. అంటే పర్సన్ అంటే మీకు ఎంత ఇష్టమో, మీకు ఎంత గౌరవమో మీ మాటల్లోనే తెలిసిపోద్ది. ఇప్పుడు ఈ పర్సన్ కూడా అంటే మీ పర్సన్ కూడా అనేది అంతే. ఎవరితో చెప్పినా మీరు వారి గురించి మంచిగానే మాట్లాడతారని కూడా అంటున్నారు. అండ్ అలానే ఇప్పుడు కొంతమంది చూడండి, ఇప్పుడు మీ పర్సన్ విషయంలో మాట్లాడితే ఎవరైనా మీ గురించి అన్నారనుకోండి, తెలియదు అన్నట్టే మాట్లాడతారు. అంటే చెప్పచ్చు, ఉన్నది మాట్లాడచ్చు, అండ్ మీ విషయంలో అసలు నిర్ణయాలు చెప్పవచ్చు. ఏమీ తెలీదు, ఇప్పుడు నేను చేయలేను, ఏం మాట్లాడలేను, ఏమో తెలీదు అన్నట్టుగా సమాధానం ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నవారి గురించి అడిగితే ఏదైనా ఉన్న విషయం మాట్లాడితే సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోవటం అనమాట. అంటే మౌనమే సమాధానం అంటారు కదా, అలా అనమాట. ఇంకా వాళ్ళు 2-3 సార్లు అడిగినా స్మైల్ ఇచ్చి వదిలేయటం తప్ప, అండ్ ఇంకా ఏదో పని ఉందని తప్పించుకుంటాం తప్ప, అలాంటి పర్సన్ అనమాట మీ పర్సను. మీ గురించి అడిగితే తెలియదు అంటారు, కానీ మీ గురించి మాట్లాడితే మీరు ఎలా మాట్లాడతారో, వారికి ఎలా రెస్పెక్ట్ ఇస్తారో, వారికి ఎలా లవ్ అన్నది చూపిస్తారో, ఇలా అన్ని విషయాల్లో మీరు రైట్గా ఉంటారన్నట్టుగా మీ పర్సన్ అయితే మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఇంకేమంటున్నారు, మీ విషయంలో చాలా ఆలోచనలు అయితే ఉన్నాయంటండి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ప్రతిదీ గుర్తొస్తున్నది, ప్రతిదీ గుర్తు చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళా మీ ఆలోచనలే. కొన్నా, తిన్నా, పడుకున్నా, నుంచున్నా, ఎవరితో మాట్లాడినా సరే
ప్రతిదీ మీ టాపిక్కే రావటం, మీ ఆలోచనలే రావటం, మీ పేరే నోటంట రావటం అండ్ మీ పేర్లే కనిపించటం, మీకు ఇష్టమైన ఫుడ్, మీలా డ్రెస్ సెన్స్ అన్నీ ఏంటంటే ది ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ లవ్ అంటే వారి జీవితంలో అంతా మీరే కనిపిస్తున్నారు. వారి లైఫ్ అన్నది ఏముందో మరి పాజిటివ్ ఉందో నెగిటివ్ ఉందో మరి ఇక్కడ ఏంటంటే లవ్ ఒరకల్ ఎనర్జీస్ కార్డ్స్ కదా, ఎనర్జీస్ అయితే మీకు యూనివర్స్ నుండి మీ పర్సన్ ఈ సిచ్యువేషన్లో ఉన్నారని చెప్తున్నారు. మీ విషయంలో 24 గంటలు వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారండి. మీరు ఏ రకంగా మీలా మాట్లాడడం, మీలా ఊత పదం కానీ అండ్ మీలాగా కొంచెం ప్రవర్తించడం కానీ అండ్ మీ నీట్నెస్ ఏంటి, మీ మాటలు ఏంటి, మీ పద్ధతి ఏంటి, అలా ప్రతిదీ మిమ్మల్ని ఫాలో అవటం. ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా అన్నారనుకోండి, మీకు ఇష్టం లేదు అందుకే ఇలా చేయట్లేదు అన్నట్టుగా, అంటే మీకు ఇష్టమైనవే పాటిస్తారు, ఇష్టం లేనివి పట్టించుకోరు, అన్నిటికీ రెస్పెక్ట్ ఇస్తున్నారు, కానీ మీ విషయంలో ఎటువంటి నిర్ణయం లేదే అన్నట్టుగా మాట్లాడుతున్నారండి. మీ పర్సన్ ఎందుకు మీకు కనెక్ట్ అయ్యారు అంటే ఒక ఇష్టం అన్నది మొదలైంది వారిలోని. ఆ ఇష్టం ఎక్కడి వరకు వచ్చిందంటే 24 గంటలు మీ గురించి ఆలోచించేంత వరకు. మరి ఇంకా పాజిటివ్ మాట్లాడుతున్నారా, నెగిటివ్ మాట్లాడుతున్నారా చూద్దాం. సో నైస్ కదా. ఇప్పుడు వారికి అనిపిస్తుంది ఏంటంటే ఏ విషయంలోని మిమ్మల్ని తప్పు పట్టాము, ఏ విషయంలో మీకు దూరంగా ఉంటున్నాము, ఏ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాము, అసలు మిమ్మల్ని ఎందుకు వదులుకోవాలని అనిపించింది, ఎందుకు ఎవరి కోసమో ఎవరి మాటలు విని మిమ్మల్ని ఎందుకు వదులుకునే వరకు వచ్చాము, ఇలా వారైతే ఫీల్ అవుతున్నారంట. ఏంటంటే ఇప్పుడు వారికి మనసుకు అనిపించింది ఏంటంటే మిమ్మల్ని వదులుకోవడం అయితే ఇష్టం లేదు. ఒకవేళ ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టాల్సి వచ్చిన దానికి క్వశ్చన్ మార్క్, ఎందుకు మీతో మాట్లాడడం మానేసామన్న దానికి క్వశ్చన్ మార్క్, మళ్ళీ ఎవరో మీ గురించి నెగిటివ్గా చెప్పడం, ఈ విషయంలో దాన్ని మనసులో తీసుకుని మిమ్మల్ని దూరం పెట్టడం, ఎందుకు ఈ విధంగా ప్రవర్తించావు అన్నది ఇది ఒక ఆలోచన అనమాట. ఒకటేనండి ఫైనల్గా వీరేమంటున్నారంటే పాజిటివా నెగిటివా అంటే మిమ్మల్ని ఎందుకు వదులుకోవాలి, మిమ్మల్ని ఎందుకు వదిలేసుకోవాలి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే మిమ్మల్ని వదులుకోవడం అస్సలు ఇష్టం లేదని. ఇంకా ఫైనల్గా చూద్దాం ఎనర్జీస్ అన్నవి. మీ పర్సన్ ఆఖరి మాట అంటే ఇంకా వీరి మాట చివర అన్నది ఎలా ఉంది చూడండి. ఇప్పటికిప్పుడు వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళకి ఎప్పుడు రైట్ పర్సనే, కానీ మీ పర్సన్ మీకు రైట్ పర్సన్ కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే చూడండి, ఇంకా మాటలు ఎండ్ చేసేసేటప్పుడు మాట్లాడతారు కదా, మీరు ఏ విషయంలోనైనా సరే వీరికి అందనంత ఎత్తులో అయితే ఉన్నారండి. అంటే మీ పద్ధతి, మీ ప్రవర్తన, మీ మనస్తత్వం అన్నిట్లోని వీళ్ళకంటే చాలా బెటర్గా అయితే ఉన్నారు. మిమ్మల్ని చూసి అందరూ ఇష్టపడతారు, అందరూ గౌరవిస్తారు అండ్ మిమ్మల్ని ఈజీగా వదులుకోలేరు. కానీ మీ విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో వారికే తెలియదు. కానీ ఇప్పటికిప్పుడు ఏదైనా చేయొచ్చు, కానీ చేయలేని పరిస్థితి. మీ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు, తీసుకున్న నిర్ణయం జరుగుతుందో లేదో తెలియదు. అంటే వీళ్ళు కొంచెం నెగిటివ్ ఆలోచనలు అయితే ఉన్నాయండి, మీ విషయంలో కాదు. ఏంటంటే ఇప్పుడు జరిగేది మంచి అయినా సరే అది ఎందుకు జరుగుతుంది, జరిగితే మంచిదేనా, జరిగే మంచిని కూడా అనుమానిస్తారు అండ్ నమ్మలేరండి. అలాంటి మైండ్ సెట్లు అయితే ఈ పర్సన్ ఉన్నారు. మరి మీ విషయంలో ఆలోచనలు అయితే చాలా పాజిటివ్గా రావడం అయితే జరిగింది. ఈ పర్సన్ మీ విషయంలో చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారండి. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ పర్సన్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఎవరిని నమ్మినా నమ్మకపోయినా మీరైతే నమ్ముతారు. ఇప్పుడు ఈ పర్సన్ని ప్రజలు నమ్మట్లేదు, ఇంట్లో వాళ్ళు నమ్మట్లేదు, ఫ్రెండ్స్ నమ్మట్లేదు. మీకు వారి గురించి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు. ఇప్పుడు అన్నాను కదా, మీకు వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలుసు, వారితో ఎలా మాట్లాడాలో తెలుసు. వాళ్ళ వల్ల మీరు బాధపడతారు, కానీ మీ వల్ల వారైతే బాధపడరు. కానీ మీతో ఎలా మాట్లాడితే మీరు బాగుంటారు, కానీ వాళ్ళకి తెలియక వదిలేస్తారండి. కోపంలో మాట్లాడచ్చు, బాధలో మాట్లాడచ్చు, చిరాకులో మాట్లాడచ్చు. వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు, ఎదుటి వాళ్ళు బాధపడతారు, అలా మాట్లాడకూడదు కదా అని ఆలోచన అయితే ఉండదు. కానీ అనేసాక ఇది అని చెప్పలేరు, మొహం చెల్లదు, మాట రాదు
అండ్ ఎందుకన్నామా అన్న బాధ మనసులో అయితే ఉంటుంది. వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు, చెప్పుకోలేరని. అండ్ మీ విషయంలో ప్రతిదానికి భయమేనండి. ఏదైనా చెప్పారనుకోండి, అది మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చితే మంచిగానే ఉంటుంది, నచ్చకపోతే మళ్ళీ వీళ్ళే అవమానపడ్డట్టు, అనవసరంగా చెప్పామే, అనవసరంగా మాట్లాడామే అన్న ఆలోచనలు అయితే ఉంటాయని వీరైతే అంటున్నారు. ఇక్కడ లవ్ ఒరేకల్ ఎనర్జీస్ కార్డ్లో ఈరోజు మీ పర్సన్ మాటలైతే ఈ విధంగా వచ్చాయండి. మరి ఇక్కడ యూనివర్స్ కూడా ఏ పర్సన్ నుండి మీరు సమాధానాలు కావాలనుకుంటున్నారో ఆ పర్సన్ నుండి సమాధానాలు అయితే ఇలా వచ్చాయి. మనం ఎప్పుడు ఇక్కడ షఫల్స్ చేసి ఎనర్జీస్ కార్డు ఉంచాం, ప్రశ్నాపరంగానే తీసాం. ఈ పర్సన్ మీ విషయంలో నెగిటివ్గా కాదండి, వారి ఆలోచనలు నెగిటివ్గా ఉన్నాయి, కానీ ఆ నెగిటివ్ ఆలోచనలో కూడా మీరు మిమ్మల్ని పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మీ వైపు చాలా మంచిగా అయితే ఉన్నారండి. మీరు మంచి వాళ్ళు అనుకుంటున్నారు, మనస్తత్వం మంచిది అంటున్నారు. మీలా ఇచ్చే లైఫ్ కానీ, మీరు చూపించే కేరింగ్ కానీ, ఎఫెక్షన్ కానీ వీరు ఇవ్వలేరు, చూపించలేరు, మీలా హ్యాండిల్ చేయలేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ అయితే ఇచ్చానండి. అంతేందుకు, మీరే చదువుతారు, మీకే అర్థమవుతాయి ఈ కార్డ్స్ అన్నవి. రేపటి నుండి మీకు టారోట్ ఎనర్జీస్ కార్డ్స్తో అయితే రీడింగ్ రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఛానల్ని ఆదరిస్తున్నందుకు అండ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. వీడియోస్ ఆగి అంటే రీజన్ అయితే ఉంటుందండి, కానీ మేబీ ఆగకపోవచ్చు. వీడియోస్ ఆగాయంటే రీజన్ అయితే ఉంది. సో ఈరోజు మీకు ఈ రకంగా రీడింగ్ ఇవ్వడానికి చూశాను. సో ఈ రీడింగ్ మీకు నచ్చితే నాకు లైక్ చేస్తారని ఆశిస్తున్నానండి. మీకు మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే రాబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. 2 చేతులు పెట్టి దండం చేయాలంటే ఒక పక్క ఫోన్ పట్టుకుని ఒక పక్క రీడింగ్ అయితే ఇస్తున్నానండి. సింగిల్ హ్యాండ్ రీడింగ్ అనమాట, సింగిల్ హ్యాండ్ వీడియో షూట్. ఓకే, రేపటి నుంచి మంచి మంచి వీడియోస్ ఇవ్వటానికే ప్రయత్నిస్తాను. మీకు మంచి మంచి కంటెంట్స్ అండి. ఎప్పుడు కూడా మనం చేసే వీడియో లెంత్ ఉన్నదంటే అందులో టాపిక్ ఉంటుంది, కానీ హరికథలు బుర్రకథలు ఏమీ ఉండవు. మీకు ఎనర్జీస్ షఫల్స్ చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది, రీడింగ్ ఇచ్చేటప్పుడు టైం పడుతుంది తప్ప, కానీ ఇంకా ఏ టాపిక్ అన్నది తీసుకురావడం అయితే జరగదు. ఏమన్నా ఉంటే పనికొచ్చే మాటలు మాట్లాడతాం, కానీ టైం వేస్ట్ మాటలు అయితే ఉండవు ఏదైనా సరే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్. బాయ్. మరొక మంచి కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్.